అందరు రాలే, మీరు వచ్చారు. నిజంగా అదృష్టవంతులు. అదృష్టం ఉంటే కానీ ఈ హాల్లోకి అడుగు పెట్టడానికి ఛాన్స్ లేదండి. ఇది మీరు నమ్మండి. ఫస్ట్ మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి. మీ పక్కన ఉంటే ఇప్పుడు చెప్పండి, లేదు అని అంటే బయటికి వెళ్ళాక చెప్పండి. ఇలాంటి ఒక అవకాశము, వెస్టీజ్ అనే ఒక ఆపర్చునిటీ భూమి మీద ఉంది, సక్సెస్ అవ్వచ్చు అని తెలియకుండానే చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? ఈ అవకాశం నేను ఒక 6 సంవత్సరాల ముందు తీసుకున్నా, 2019లో. నిజంగా ఇప్పటిదాకా ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పారు కదా, ఇప్పటిదాకా మేడం వాళ్ళు కూడా చెప్పినారు. ఏంటి అని అంటే అందరికీ అర్థం కాదు. మీరు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఫస్ట్ టైం ఎవరికి అర్థం కాదు. అర్థం కాకపోయినా కూడా ఫస్ట్ అదేంటో తెలుసు. అసలు డబ్బేంది, దాని వర్త్ ఏంది, అసలు ఏంటి. చాలా మంది ఇది తెలుసుకోకుండానే అసలు మనం చెప్పేది కూడా వినరు. అంతా మాకే తెలుసు అన్న విధంగా ఉంటారు. అర్థమవుతుందా? కానీ అలాంటి వాళ్ళని చూస్తే కూడా నాకు హ్యాపీయే. ఎప్పుడు కూడా నేను ఫీల్ అయ్యింది లేదు. నిన్న కూడా కొన్ని ఫాలోఅప్స్కి వెళ్ళినాం. ఒక అమ్మాయి మాట్లాడుతుంది ఏంటి అని అంటే పూలు గుచ్చుతున్నారు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తను చెప్తుంది, ఇట్లాంటివన్నీ మాకు నచ్చవండి, మాకు తెలియదు, మేము చెయ్యం కూడా, ఇట్లాంటివి చెయ్యం అంటే ఇట్లాంటివంటే ఏంటి, అసలు ఇట్లాంటివంటే ఏంటి, అసలు క్లారిటీ లేదు. నా డ్రీమ్ వేరు, నా కథ వేరు అని చెప్తుంది అనమాట. ఓకే, పర్లేదు, నీ డ్రీమ్ ఏందో ఖచ్చితంగా అవుతుంది. తనకు ఒకటే చెప్పిన, ఈరోజు బయట చాలా మంది వినడానికి ఇంట్రెస్ట్ లేదు, అంత టైం లేదని వాళ్ళకి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అమ్మాయికి ఆల్మోస్ట్ ఒక 26-27 ఇయర్స్ ఉన్నాయి. కానీ తను చెప్పింది ఏంటి అని అంటే, నేను అనుకున్నా ఎంత సంపాదిస్తుందో, ఎంత బిజీ పర్సనో అని. తనకు నేను అడిగిన, ఏం చేస్తావు అంటే జాబ్ చేస్తాను, ఎంత శాలరీ అంటే ఒక 3 గంటలు పోయేసి వస్తా, 5,000 వస్తాయని చెప్పింది. ఎంత? 5,000. ఓ సూపర్, ఖచ్చితంగా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పిన. నవ్వినా కానీ ఇంకేమనలే. 1% కూడా వాళ్ళని హర్ట్ చేసే విధంగా నేను లేను. నా ఇన్కమ్ చూపించిన ఓపెన్ చేసి, ఉంటుందా పోతుందా? అర్థమవుతుందా? నా ఫస్ట్ మంత్ ఇన్కమ్, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాండి, ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసరికి ఈ బిజినెస్ నుంచి 137 రూపాయలు తీసుకున్నా. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 5,05,000 చేంజ్. ఈ యాన్యువల్ యావరేజ్గా నా ఇన్కమ్ 3.5 to 4 lakhs ప్లస్ ఉంటుంది, తప్పిస్తే తక్కువ ఏమి ఉండదు. కానీ ఈ మాట ఎవరైనా ఇంత సంపాదిస్తున్నా అని గట్స్ ఉండి మాట్లాడతారా? ఛాన్స్ లేదు. ఎందుకు అని అంటే వాళ్ళకు 1,00,000 ఉంటే టెన్షన్స్. కానీ మన దగ్గర లీగల్ మనీ, కంప్లీట్ వైట్ మనీ. అర్థమవుతుందా? ఈ బిజినెస్లో ప్రతిదీ నేను జిఎస్టీ అన్ని ఐటీఆర్స్ అన్నీ కంప్లీట్ అవుతున్నాయి కదా, ఐటీ రిటర్న్స్ చేస్తున్నాము, ఇంకా భయం ఎందుకు? ఈ కొత్త వాళ్ళకి నేను స్పెషల్గా చెప్పేది ఏంటంటే, మీ చాలా ఫోర్స్ఫుల్గా కూడా రావచ్చు ఇక్కడ వచ్చిన లీడర్స్ అయితే. కానీ ఎంత బలవంతంగా వచ్చినా పర్వాలేదు. బిజినెస్ ఏంటి చెప్పండి? సబ్బు, పేస్ట్, షాంపూ, ఆయిల్, టీ పౌడరు బయటకి బంద్ చేయాలి, మనం వాడుకోవాలి. ఎస్ ఆర్ నో? ఇక్కడ కంపెనీ కాన్సెప్ట్ ఏంటి? నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, ఎవరో కోటీశ్వరులను చేస్తున్నావు, ఆ కోటీశ్వరుని నువ్వే అప్పని చెప్తుంది కంపెనీ. దీనికి నాకు డౌట్ ఎందుకు? ఇంకొక మాట ఏంటి అని అంటే, మన ప్రోడక్ట్ మనం వాడుకుంటాం. కొత్త వాళ్ళకి స్పెషల్గా ఒకసారి షాప్ చేంజ్ చేసినాం, ప్రోడక్ట్ వాడుకుంటున్నాం, బాగుంటేనేమో వెస్టీజ్ అదే కంటిన్యూ చేస్తాం. బాగాలేకపోతే మళ్ళీ మనకు కిరాణా షాప్ మనది మనకు రెడీ ఉందా, మళ్ళీ కొనుక్కోవచ్చా లేదా? నేను ఇంకొక మాట చెప్తాను మీ అందరికీ, ఒకవేళ ఇక్కడ పేస్ట్ బాగుందా, సబ్బు బాగుందా, ఇది బాగాలేకపోయినా నేను ఇదే వాడతా. ఎందుకో తెలుసా? వెస్టీజ్ నుంచి మరి ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నా, బాగాలేవు అనడానికి లేదు. రిటర్న్ పాలసీ కూడా ఉంది అని అంటే బాగుంటేనే కదా రిటర్న్ పాలసీ. ఎంత ధైర్యం ఉండాలి కంపెనీకి చెప్పాలంటే. 30% వాడుకో, 30 days లోపల నా ప్రోడక్ట్ వాడిన సబ్బు కూడా రిటర్న్ చేయి, నేను ఇస్తా డబ్బు అని చెప్తుంది. మరి ఇక దీనికి మించిన కంపెనీ ఎక్కడుందండి? దీనికి గాను మనము మా ఇంట్లో సబ్బు మార్చాలంటే పిఎం పర్మిషన్లు కావాలన్నట్టుగా బిల్డప్ ఇస్తారు బయట కదా. ఎందుకు అవసరమా? సబ్బు మారుస్తున్నాము, ఒకసారి ట్రై చేద్దాం, పోయేదేముంది? బయట సబ్బు వాడితే నొరుగు వస్తుంది, మన సబ్బు వాడితే మా ఇంట్లో 2 కార్లు వచ్చినాయి, 2 కార్లు. మరి ఇంకేం కావాలి? ఎన్నో డౌట్స్ తోటి వచ్చిన నేను కూడా ఇక్కడ వచ్చి లీడర్స్ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ ఇప్పటిదాకా మేడం డాక్టర్ మేడమే వచ్చి
చేయొచ్చా లేదా మనం కూడా? మరి ఇంకా డౌట్ ఏంది? 2 కార్లు అంటే నా పైన నాకే నమ్మకం లేని రోజు ఈరోజు వెస్టేజ్ నుంచి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 60% డబ్బు కంపెనీ మీకు ఇస్తుంది, మనకిస్తుంది. మరి సబ్బు మార్చడానికి ఇంకా భయం ఎందుకు? అవసరం లేదు కదా. బయటికి వెళ్ళి వేరే వాళ్ళ గురించి ఆలోచన బంద్ చేయండి. వేరే వాళ్ళ మాటలు పట్టుకోవడం బంద్ చేయండి. ఫస్ట్ వేరే వాళ్ళది వద్దు. ఇక్కడ విన్నది ఎవరు ప్లాను? నేను విన్నా. ఇక్కడ సక్సెస్ అయిన లీడర్స్ చూసింది ఎవరు? నేను. మరి ఇదంతా సక్సెస్ కావాల్సింది ఎవరికి? నాకు. మరి అట్లాంటప్పుడు మనం బయట వాళ్ళ మాటలు ఎందుకు వినాలా? లేదు కదా. బయట వాళ్ళ మాటలు అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ మాటలు వినండి. కానీ కొన్ని రోజులు మీకు అనిపిస్తుంది వేరే వాళ్ళ మాటల గురించి, వాళ్ళ మాటలన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్ని అప్లైన్ అంటారండి, వాళ్ళ చేయి పట్టుకోండి. ఖచ్చితంగా సిస్టమ్కి కనెక్ట్ అవ్వండి. ఇక్కడ మీ దగ్గర ఉన్న శక్తి మీకు తెలీదు. ఒక మర్రి విత్తనం ఎంత ఉంటుంది అంటే చాలా చిన్నగా ఉంటుంది. అది ఒక తొట్టిలో వేస్తే ఎంత ఉంటుంది? చాలా చిన్న మొక్కగా మనకు ఇండోర్ ప్లాంట్గా కానీ ఒక షో చెట్లాగా మనం ఇంటి ముందు పెట్టుకుంటాము. అదే ఒక మంచి పదునైన స్థలంలో పడితే మహావృక్షం చాలా పెద్దగా అవుతుంది, మహావృక్షం అవుతుంది. ఎస్ ఆర్ నో? అలాంటి మర్రి విత్తనం లాంటి వాళ్ళే మనమంతా. కానీ ఇన్ని రోజులు మరుగుజ్జు మొక్కలాగా అక్కడే మిగిలిపోతున్నాము. కానీ వెస్టీజ్ అనే ఒక ఆపర్చునిటీ దొరికింది, పదునైన స్థలము. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. అందరికీ అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. విష్ యూ.